ఏంటి అంత అర్జెంట్గా రమ్మన్నాడు? కొంపతీసి అప్పు అడుగుతాడంటావా? ఏమో, నన్ను అడిగినా కూడా నేను కూడా అంతే అనుకో. వీడేంట్రా సడన్ గా ఫోన్ చేసి ట్రిప్ అంటున్నాడు? ట్రిప్ అన్నాడా? ఎక్కడికే ఉంటది? గోవా? ఏ సమ్మర్ స్టార్టింగ్ లో గోవా ఏంట్రా? అయితే కూర్గుమున్నారా? హిల్ స్టేషన్స్ అన్ని నవంబర్ డిసెంబర్లోనే వెళ్దామంటాడు రా. అప్పుడైతేనే అక్కడ మంచు ఉంటుందని అంటాడు. మరి ఎక్కడికి వెళ్దామని? రే ఏంట్రా గెటప్? గెటప్ కాదు, భక్తి మార్గానికి పునాది. భక్తి మార్గానికి పునాది. భక్తి మార్గానికి భక్తి మార్గానికి పునాది పునాది పునాది. అలాంటి మాట్లాడకరా, ఎకో సిస్టమ్ దెబ్బతినేలా ఉంది. సర్లే గాని ఇంతకే ట్రిప్ ఎక్కడికి రా? కారులో నలుగురికి డ్రైవింగ్ వచ్చు కాబట్టి 24 గంటల జర్నీ, 4 ప్రదేశాలు, 4 రోజులు, రావడానికి ఇంకో 24 గంటలు, అటు ఇటుగా ఒక వారం జర్నీ. ఆ ఓవరాల్ గా మనిషికి 15 ఏళ్ళు పడుతున్నాయి. డబ్బులుందంటే రేపొద్దునే బయలుదేరచ్చు. అన్నీ సరే కానీ ట్రిప్ ఎక్కడో చెప్పు. ప్రయాగ్రాజ్. అక్కడ దేనికి? మహాకుంభమేళానికి. ఓహో. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అమ్మయ్యా, ఓం నమ శివాయ 108 సార్లు చెప్పేశాను. వీళ్ళందరూ ఏది? బా 2 సెకండ్లు దాటిపోయిందిరా. మళ్ళా టైం దాటిపోయిందిరా. రే ఏం చేస్తున్నావురా? 2 సెకండ్లు అంటున్నావు, 3 సెకండ్లు అంటున్నావు. అంటే బొట్లు ఫాస్ట్ గా పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నాను రా. బొట్లు పెట్టవు, నువ్వెందుకు ప్రాక్టీస్ చేస్తున్నావురా? ఇందాక కుంభమేళ పోదామని చెప్పినావు కదరా, అప్పుడే వీడియోలో చూసిన. వాడు బొట్లు పెట్టి రోజు 10,000 సంపాదిస్తున్నాడంట. అయితే నేను 5,000 ఇస్తా, మీతో పాటు వస్తా, నన్ను కుంభమేళాలు దింపేయండి. నేను మళ్ళా హైదరాబాద్ రాను. కుంభమేళ అయ్యే వరకు బొట్లు పెట్టి డబ్బులు సంపాదిస్తానే ఉంటా. లక్షాధికారి అయ్యే వరకు హైదరాబాద్కి రాను. మళ్ళా 2 సెకండ్లు దాటిపోయింది. బాబా మేరా ఫ్రెండ్, మేరా దోస్త్. బాబా బాబా మేరా ఫ్రెండ్, మేరా దోస్త్. నల్లగుంటాడు, కాలా కాలా దిబ్బుకుంటాడు. तुम इसकी तू देखा ना? नहीं देखा. तू देखा? ఏంటిది? तू भी नहीं देखा. तू देखा? ఏంది దేకా దేకా అంటున్నావు? అసలు ఏం చేస్తున్నావే? ఏం లేదురా, కుంభమేళకి వెళ్తున్నాం కదా. ఇప్పటికే 50 కోట్ల మంది వచ్చారంట. అందులో నువ్వు తప్పుపోతే ఎత్తుకోవాలి కదా, అందుకే ముందుగా హిందీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓహో. తూ దేకా? నాయ్ దేకా. తూ దేకా? ఇది ఖచ్చితంగా పిచ్చిదైపోయింది. బాగా ప్రాక్టీస్ చేయింది. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 14, 16. ఈ పుల్లలేంట్రా? పుల్లలు కాదు, టూత్ బ్రష్. టూత్ బ్రష్? మరి బ్యాగ్ ఏంట్రా? ఆ బ్యాగ్ లో కూడా టూత్ బ్రష్లే. ఇన్ని పుల్లలేంట్రా? అయినా ఇది టూత్ బ్రష్ ఏంట్రా? మనం వెళ్ళేది ట్రిప్కి వారమే కదా. నువ్వు వీడియో చూడలేదా? వీడియోనా? ఏం వీడియో? ఆడెవడో యాపిల్ అమ్మి
రోజుకి 10,000 సంపాదిస్తానంట. అలాగే మనం కూడా అమ్మేద్దామని. ఇంకో విషయం, నేను మీతో కుంభమేళకి వస్తున్నాను అంతే, రిటర్న్ రావట్లేదు. ఇది టూత్ బ్రష్ ఫ్రీగా ఎవరు కావాలని డబ్బులు ఇచ్చి కొనుక్కో. 150,000 రూపాయలు సరికి ఇది. అట్లే దీనికి న్యాచురల్ బస్సెస్ అని పేరు పెట్టి సమ్మెత్త. ఏంటి గ్యాప్లో 150,000 పొలం లేరాడా? అసలు వీళ్ళందరూ కుంభమేళానికి దైవ దర్శనం కోసం వస్తున్నారా, లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి వస్తున్నారా? వీళ్ళతో ట్రిప్ ఎలా ఉంటుందో ఏంటో. సరిపోతే అంటే ఎవరయ్యి అని అడిగి చూద్దాం. ఒరే బంటిగా, ఇప్పుడే చూసాను 1 స్టార్ హోటల్లోనే 10,000 అంటున్నారు ఒక్క రోజుకి. మన 15,000 బడ్జెట్లో అవుతుందంటవరే ఇదంతా. అందుకనే ఇక ప్లాన్ మార్చాను. మార్చావా? ఏంట్రా? మనం వెళ్తుంది కారులో కాదు, బస్సులో, స్లీపర్ బస్సులో. ఆల్రెడీ 25 మందితో మాడాను. మనతో కలిపి మొత్తం 30 మంది. హాయిగా వెళ్ళి హాయిగా వచ్చేయచ్చు. నేను అక్కడ స్టేయింగ్ గురించి మాట్లాడుతుంటే నువ్వు జస్ట్ ట్రావెలింగ్ కోసం మాట్లాడతావేంట్రా? అదేనా నేను చెప్పేది. ఆ రూముల్లో ఏం చేస్తారు, మహా అయితే పడుకుంటారు. ఆ పడుకోవటం మీద మనం స్లీపర్ బస్సే బుక్ చేసుకున్నాం కాబట్టి దీంతోనే పడుకోమన్నాం. ఆ ఏసీ ఖర్చు ఏమన్నా ఉంటే నేను డ్రైవర్ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటాను. సెట్ కదా? ఓకే. మరి రెస్ట్ రూమ్స్ కి గవర్నమెంట్ వాళ్ళు బొచ్చుడు ఫ్రీ రెస్ట్ రూమ్స్ పెట్టారంట. చాలా నీట్గా ఉంటాయి. అవి వాడుకుంటే సరిపోద్ది. అబ్బా, మంచి ప్లాన్ వేసావురా. మరి అరే ధనా, వెళ్ళి మనం బస్సు మాట్లాడొద్దాం. అలాగే. అరే బంటి, అసలు కుంభమేళ అంటారు. కుంభమేళ అంటే ఏంట్రా? వీడికి మనకు డౌట్ వచ్చింది ఏంటి, గూగుల్లో చూద్దాం. ఇడికి తెలియదేమో. ఏం లేదురా, కుంభమేళాలో కుంభం అంటే కొండ, మేళం అంటే సెలబ్రేషన్స్. అక్కడ కొండలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనుకుంటాను. అవునా? అలా అయితే మనం కొండ పట్టుకెళ్దామా? పట్టుకెళ్తే మంచిదేమో, అక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి కదా. పద బండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, కుంభమేళా అంటే కుండలు తీసుకెళ్తారా? అదే రథసప్తమి అంటే రథాలు తీసుకెళ్తారా? తెలిస్తే తెలుసని చెప్పు, లేదా లేదని చెప్పు. ఎందుకిదంతా? మాకు తెలియదమ్మా, నీకు తెలిస్తే చెప్పు. దేవతలు రాక్షసులు అమృతం కావాలని పాల సముద్రాన్ని చిలికారు. అప్పుడు ఫస్టు విషం బయటకొచ్చింది. ఆ విషాన్ని మహాశివుడు తీసుకున్నాడు. ఆ తర్వాత అమృతం బయటకొచ్చింది. ఆ అమృతాన్ని మాకు కావాలి అంటూ దేవతలు రాక్షసులు గొడవ పడ్డారు. ఆ గొడవలో అమృతం 4 చుక్కలు ప్రయాగ్రాజ్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయిని ఈ 4 ప్రదేశాల్లో పడింది. దేవతలకు రాక్షసులకు 12 రోజులు గొడవ జరిగింది. వాళ్ళకొక రోజు మనకొక సంవత్సరంతో సమానం. అందుకే కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఓహో, ఇది కుంభమేళ. మరి అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ అంటే ఏంటి? అది చాలా పెద్ద కథ. ముందు దీని గురించి తెలుసుకో. వేస్ట్ గాడు. అదిరా కుంభమేళ అంటే నీకు క్లారిటీ వచ్చింది కదా. పద వెళ్దాం. ఎక్కు. 1 week later. రావు గారు, ఏంటి 3 బాటిల్సా? లేదండి, పర్ ఫ్యామిలీ 1 బాటిల్ ఎత్తున్నాను. మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉందండి, ఏమనుకోకండి. ఫోన్పే చేసేయండి, ఈవినింగ్ డెలివరీ ఇచ్చేస్తాను. సరే అండి. పెట్టరా, తాగే నీళ్ళు అనుకున్నావా? మరి పవిత్ర గంగాజలం మనం ఎప్పుడు తెచ్చావురా? ఎందుకు వస్తున్నావు? ఏమైంది? మనం ఇప్పుడు కుంభమేళ వెళ్ళాం కదా, ఆ విషయం మన అపార్ట్మెంట్లో అందరూ తెలుసు, మా ఆఫీస్లో తెలుసు, ఇక నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం తెలుసు. అయితేనా మనం అంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళినట్టు అందరూ అంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వెళ్ళారు కదా. అందుకని త్రివేణి సంగమం నీళ్ళు తెచ్చినని మన ట్యాప్ వాటర్ పడిసి బాటిల్ 5,000కి అమ్మేస్తున్నాను. ఆల్రెడీ 10 బాటిల్ అమ్మేశాను. ఇంకో 4 ఆర్డర్ వచ్చాయి. జనాలు ఏమవుతుంది, క్యాష్ చేసుకుంటున్నారు. ట్యాప్ వాటర్ని త్రివేణి సంగమం నీళ్ళు అని చెప్పి అమ్మేస్తున్నావా? అరే, కుంభమేళ నుంచి నీళ్ళు తేకూడదంటరా, తెస్తే పాపమంటరా. అలాంటిది నువ్వు ట్యాప్ వాటర్ని త్రివేణి సంగమం నీళ్ళు అని చెప్పి వాళ్ళ సెంటిమెంట్లతో ఆడుకుంటున్నావు. ఎంత పాపం రా. 20 రోజుల్లో 60 కోట్ల మంది జనాలు వచ్చారా. మన భారతీయులే కాదు, ఫారినర్స్ కూడా మన హిందూ సాంప్రదాయాన్ని, మన కల్చర్ని నమ్మి కుంభమేళాకు వచ్చారా. ఏళ్ల తరబడి గుహల్లో తపస్సు చేసే అఘోరాలు కేవలం కుంభమేళా అప్పుడే బయటకు వస్తారు. అలాంటి కుంభమేళాలో త్రివేణి సంగమంలో స్నానం చేసామంటే ఎంత పుణ్యంరా. రే, ఫారినర్సే మన సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నావురా, అలాంటిది మనం మాత్రం అలా కించపరుస్తున్నాం. ఒరే, నువ్వు ఈ ట్యాప్ వాటర్ని త్రివేణి సంగమం అని చెప్పి వాళ్ళకి అమ్ముతున్నావు కదా, వాళ్ళ నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటున్నావు.
దేవుణ్ణి ఎప్పుడు క్యాష్ చేసుకోమాకరా, భక్తితో చూడు. సారీ రా. ముందొస్తున్న ఎగ్జామ్స్ గురించి ఆలోచించు. ఒకసారి గట్టిగా మంచి మార్క్స్ వస్తే అన్నీ సెట్ అయిపోతాయి. అర్థమవుతుందా? రేపు ప్రణయ్ కీర్తి చెప్పింది అర్థం చేసుకొని స్టడీస్ పైన ఫోకస్ చేయరా, ఏ ప్రాబ్లం ఉండదు. వాడు స్టడీస్ పైన ఫోకస్ చేస్తాను, నేను నీ పైన ఫోకస్ చేస్తాను. రే నాకు తెలుసురా నువ్వు నా మీదే ఫోకస్ చేస్తావని. నువ్వు నా మీద ఫోకస్ చేయడం ఆపి నువ్వు నీ చదువు మీద ఫోకస్ చేసుకుంటే నువ్వు కొంచెం పాస్ అయి వస్తావు, లేకపోతే మీ అమ్మ చేతిలో దెబ్బలు తిని వస్తావు. దీంట్లో ఏది కావాలో నువ్వే తెలుసుకో. నేను ఆల్రెడీ తెలుసుకున్నా, నాకు నువ్వే కావాలి, ఫిక్స్.